హాయ్ అండి. మనం కీబో ఎక్స్చేంజ్ ఎలాగైతే మనము ఓపెన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్డేట్ ఏంటంటే మనకి ఇన్ని రోజులు కీ ఎక్స్చేంజ్ డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఇప్పుడు మాత్రం మెయిల్కి ఓటీపీ వస్తుందండి. ఆ మెయిల్కి ఓటీపీ వస్తేనే మన యాక్టివ్ అయినట్టు. కొన్ని ఎందుకంటే డమ్మీ అనేది వేసారని చాలామంది వేశారు. అంటే ఈమెయిల్ లేకుండా కూడా పేర్లు పెట్టి వేసేసారు. దానికి ఇప్పుడు మనము ఓటీపీ అనేది చేయాలన్నమాట. కొన్ని అకౌంట్స్ అనేది డమ్మీగా వేసినప్పుడు అవి వెళ్ళిపోతాయి. అవి పోయినప్పుడు మనకి కాయిన్స్ రేట్లు కూడా మంచిగా వస్తుంది. మెయిల్కి ఓటీపీ వచ్చింది, చూద్దాం. ఈ ఓటీపీ సెండ్ చేస్తే మనకి వెరిఫై చేస్తే మన అకౌంట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇలా ప్రతి అకౌంటు చేసుకోవాలి. ఎవరెవరైతే డమ్మీగా వేసారో వాళ్ళు తీసేయబడుతుంది. జాగ్రత్తగా చేసుకోండి. చేసే విధానం చెప్తున్నాను. ఓటీపీ వచ్చింది చూడండి. క్యూసీసీ ఎక్స్చేంజ్ ఈమెయిల్ వెరిఫై ఓటీపీ. దాని మీద టచ్ చేద్దాం. వేరేది ఓపెన్ అయిందండి. ఇది క్లోజ్ చేసి చేతలకి వేరేది ఓపెన్ అయింది. ఇది ప్రతి అకౌంట్ వాళ్ళకి కింద డౌన్ లైన్కి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంటే మీకు కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రాసెస్ చేయాలి. బైక్ కావాలనుకున్న వాళ్ళు కూడా బైక్ కూడా మీరు తీసుకోవచ్చు. కాయిన్ మనకి ఇస్తారు. ఈ 25 వరకే మరి డీ కాయిన్ అనేది ఉంటుంది మన కీబో ఎక్స్చేంజ్లో. తర్వాతకి అది కూడా ఉండదు. ఈ 25వ తారీఖు వరకు మీరు చేసుకోండి. ఇప్పుడు ఓటీపీని ఇక్కడ సెండ్ చేద్దాము. ఇక్కడ కాపీ చేసాను, అక్కడ పేస్ట్ ఇక్కడ చేసేస్తాను. వెరిఫై ఈమెయిల్. ఇప్పుడు అకౌంట్ చూడండి ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్. మన అకౌంట్ అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. చూడండి, అకౌంట్ అనేది ఓపెన్ అయింది. ఇలా ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను.